సృష్టిలో మనిషి సాధించలేనిదంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్కటి సాధించగలడు. అది ఎప్పుడు నమ్మకం కావాలి. మీపైన మీకు ఒక నమ్మకం కావాలి. నమ్మకం అమ్మలాంటిది. నమ్మకం అమ్మలాంటిది. ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఉంటారండి. కొన్ని సందర్భాలలో అంటే భార్య భర్త కొన్ని గొడవలు పడి విడిపోయిన సందర్భాలు కూడా కొన్ని మీ ఎదుటే చూస్తున్నారు కదా. అలాంటప్పుడు చిన్న బిడ్డగా ఉండేటప్పుడే భార్య ఏదో భర్త పైన గొడవ పడి తల్లిగారింటికి పోయేసి కూడా బిడ్డని పెద్ద చేసుకుంటూ ఉంటుంది. అంటే భర్తతో మాట్లాడకుండా భర్త ఇంటికి పోకుండా కూడా వాళ్ళ అమ్మగారింటికి పోయేసి బిడ్డని కొంచెం పెంచుకుంటూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అదే బిడ్డ అమ్మ నాకు నాన్న ఎవరు అని అడిగినప్పుడు అమ్మ ఆ బిడ్డకి ఎవరినైతే నాన్నని చెబుతుందో ఆ బిడ్డ ఖచ్చితంగా నమ్ముతాడు కదా. అంతే కదా. తల్లి ఏదైతే చెప్తాడో బిడ్డ అదే నమ్ముతుంది కదా. నమ్మకం అనేది అలా ఉండాలండి. ఎస్, ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఎన్ని రోజులు ఈ యొక్క పేదరికాన్ని అలమటిస్తూ ఉంటారు. సక్సెస్ కావాలి, అద్భుతమైన జీవితం కావాలి, ఆనందమైన జీవితం కావాలి, డబ్బుని సంపాదించాలి అనుకున్నప్పుడు ఒక గట్టి నమ్మకం ఉండాలి. అంటే నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా నాతోనే సాధ్యమవుతుందని ఒక నమ్మకం మీలో ఎప్పుడైతే ఉంటుందో ప్రతి ఒక్కటి జరుగుతుంది. మీరు అనుకుంటూ ఉన్నారు, నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు, నా వల్ల కాదేమో. పెద్ద పెద్ద చదువులు చదివి చాలామంది ఉద్యోగం లేకుండా ఇంట్లోనే కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే తక్కువ చదువుతో కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు గమనించండి. ఎందుకు? ఒక నమ్మకం. నేను చేయగలను. ఒక ఇంటర్వ్యూకి పోతారు, ఇంటికాడనే అనుకుంటారు. ఒక ఇంటర్వ్యూకి పోయే ముందుగా ఇంటికాడనే ఏం డిసైడ్ చేసుకుంటాడో మనకి తెలియని ప్రశ్నలు అక్కడ అడుగుతాడేమో, మనము చెప్పగలమా చెప్పలేమా అనేసి ఇంటికనే డిసైడ్ చేస్తుంటాడు. అంటే నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. మనము ఇంటర్వ్యూలో పాసు కాలేము అని ఇక్కడే డిసైడ్ అయిపోతారండి. అందుకే మీరు ఇంటర్వ్యూకి పోయినా కానీ అక్కడ పోగతాలకే మీలో ఒక భయం ఏర్పడుతుంది. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పలేక భయపడుతూ, అంటే మీరు ఇంటికాడనే అనుకున్నారు కదా మనం చెప్పలేమేమో, క్వశ్చన్లకి ఆన్సర్ మనం చెప్పలేమేమో అని మీరు ఇంటికాడనే డిసైడ్ అయిపోయినారు. అంటే నమ్మకాన్ని కోల్పోయారు. అందుకే మీరు ఇంటర్వ్యూలో కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలి, అద్భుతమైన జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు మీ పైన మీకు నమ్మకం పెట్టుకోండి. నేను చేయగలను, నేను సాధించగలను అని ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే అనుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. నమ్మకం కుదరాలంటే ఏం చేయాలి అనే ఒక డౌట్ మీకు ఉంది కదా. మీరేం చేస్తారంటే ఉదయం నిద్ర లేసుకోండి. అంటే ఎప్పుడు లేయాలి? ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒకటి వదలాలి కదా. ఏదైనా కావాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు మంచి కావాలి అనుకున్నప్పుడు చెడుని వదిలినప్పుడే మనకు మంచి జరుగుతుంది. అంతే కదా. మీరేం చేస్తారంటే ఉదయం నిద్ర లేచి బ్రహ్మముహూర్తంలో అంటే ఒక 4 గంటల 30 నిమిషాలు 6 గంటల లోపల లేచి మీరు పడుకున్నటువంటి పడకలోనే కొద్దిసేపు కూర్చోండి. ఒక 10 నిమిషాలు కూర్చొని మిమ్మల్ని గురించి మీరు ఆలోచన చేయండి. మీ ఆలోచన విధానాన్ని ఎక్కడ పనియకుండా మీలోనే పెట్టి ఏంటి మన ప్రవర్తన, ఏంటి మన యొక్క అలవాట్లు, ఏంటి మనం ఎలా ఉన్నాం అనేసి మీకు మీరు ఆలోచన చేయండి. ఒకసారి మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోండి, మీ యొక్క అలవాట్లు మార్చుకోండి, మీ యొక్క ప్రవర్తన మార్చుకోండి, మీరు నడిచే నడక కూడా మారండి. ఎప్పుడైతే మీ అలవాట్లు మీ యొక్క ప్రవర్తన మారుతుందో మీ పైన మీకు ఒక నమ్మకం వస్తుంది. ఖచ్చితంగా వస్తుందండి. మనిషి ఏదైనా సాధించగలడు, ఏదైనా చేయగలడు. అది ఎప్పుడు నిన్ను నువ్వు తెలుసుకున్న రోజున. ఎస్, కాబట్టి మీ పైన నమ్మకము పెట్టుకొని మీరు ఏదైనా సాధించి అద్భుతమైన జీవితాన్ని గడపాలని
కోరుకుంటూ మాటే మంత్రం ఎంఆర్ కృష్ణ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.